మహాసభల ద్వారా ఈ రాష్ట్రంలో ఏ బడు బలహీన వర్గాల వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి అండగా దండగా వెన్నుముకలాగా ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల ప్రజలను తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి 2019లో ఏ తప్పు చేశారో ఏ పొరపాటు అయితే చేశారో ఆ పొరపాటు తిరిగి పునరావృతం కాకుండా 2024 ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ వ్యతిరేక విధానాలను బలహీన వర్గాలలో తీసుకెళ్లి మొత్తం నెల్లూరు పార్లమెంట్లో 7 అసెంబ్లీల్లో కూడా ఈ జేహో బీసీ యాత్ర ద్వారా ప్రచారం చేసి బలహీన వర్గాలను చైతన్యం చేసి 2024 ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకులను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రయోజనంగా చేసే ప్రయత్నంలోనే ఈ జేహో బీసీ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టామని చేసుకుంటున్నాం. 2019 ఎన్నికల్లో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అంటేనే బలహీన వర్గాల పార్టీ, బలహీన వర్గాలు అంటేనే తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి బలహీన వర్గాల వ్యక్తులు 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మా మాటలు నమ్మి వాగ్దానాలు నమ్మి పొరపాటు చేశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలందరూ పశ్చాత్తాపడుతున్నారు. మనం 2019లో మనం పొరపాటు చేసాం, మన సొంత పార్టీని మనం ఓడించుకున్నాం, మన సొంత ఇళ్ళు లాంటి మన పుట్టి ఇళ్ళు లాంటి తెలుగుదేశం పార్టీని మనం ఓడించుకున్నాం అని చెప్పి ఒక పశ్చాత్తాపంలో ఈరోజు ఇది బలహీన వర్గాల ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మళ్ళా తిరిగి 2024 ఎన్నికల్లో తిరిగి కూడా మోసం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీ సాధికార యాత్రలు చేస్తున్నారు. నేను ఇటు ఉదయం పోతూ ఇక బుచ్చులునే సాధికార యాత్రలు చూసా. సాధికార యాత్ర రథం మీద 19 మంది 20 మంది ఉంటే 3 బీసీలు 17 మంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాల వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళ రథం మీద పెట్టుకొని వాళ్ళు మీ బీసీ సాధికార యాత్ర అంటున్నారు. బీసీ సాధికార యాత్రకు ఎక్కడ బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే దాఖలాలు లేవు. కేవలం వాలంటీర్ల ద్వారా బలవంతం తీసుకొస్తే వాళ్ళ మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మేము చేసినటువంటి బీసీ జీహో యాత్రలకు మా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారంటే బలహీన వర్గాల చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ నేను చెప్పి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా ఎన్ని వాగ్దానాలు చేసినా నమ్మే పరిస్థితి లేదు. బలహీన వర్గాలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారిని బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిగా చూసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు.